హలో అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు వీడియోలో వింటర్ స్పెషల్ గోబీ పరాటా రెసిపీ చాలా ఈజీ అండ్ క్విక్ ప్రాసెస్‌లో రుచిగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. జస్ట్ ఇవి 2 తినేసరికి కడుపు ఫుల్‌గా అనిపించి ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చేస్తుంది. సో, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మంచి లంచ్ అండ్ డిన్నర్ రెసిపీ అని చెప్పొచ్చండి. లేట్ చేయకుండా ఈ వింటర్ స్పెషల్ గోబీ పరాటా ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. వింటర్ స్పెషల్ గోబీ పరాటా కోసం ఒక మిక్సింగ్ బౌల్‌లో 2 కప్పుల వరకు గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఫస్ట్ వీటన్నింటిని బాగా కలిపిన తర్వాత ఇందులో గోరువెచ్చని నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా సాఫ్ట్‌గా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక కాలీఫ్లవర్‌ని తీసుకొని దాని చుట్టూ ఉన్న ఆకులను కట్ చేసేసుకొని మీకు కావాల్సినంత కాలీఫ్లవర్‌నైతే కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కాలీఫ్లవర్ పైన కాస్త నల్లగా ఏదన్నా మచ్చల్లా కనిపిస్తే వీడియోలో చూపిస్తున్నట్లు చాక్‌తో మొత్తం తీసేసుకొని వీటిని వేడి నీళ్లతో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు కాస్త సన్నగా కాలీఫ్లవర్‌ని తురుముకోవాలి. ఇలా మొత్తం అంతా తురిమేసుకున్న తర్వాత మీకు ఎంత వీలైతే అంత గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కాలీఫ్లవర్‌లోని వాటర్ అంతా కూడా పిండేసుకొని వేరొక మిక్సింగ్ బౌల్‌లో వేసుకోవాలి. కాలీఫ్లవర్‌లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటే పరోటాలు చేసేటప్పుడు విరిగిపోతూ ఉంటాయి. సో, మాక్సిమం వీలైనంత వరకు వాటర్ అంతా తీసేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అలాగే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీరలు కూడా చెరొక టేబుల్ స్పూన్ వేసుకుని అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, పావు టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్, అర టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని వీటన్నింటిని కూడా ఒకసారి బాగా కలపాలండి. సో, మీరు ఫోర్క్‌తో ఒకసారి కలిపిన తర్వాత చేత్తో కూడా బాగా క్రష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ స్టఫింగ్‌ని పక్కన పెట్టి ముందుగా కలిపి పెట్టుకున్న పరాటా పిండిని చేత్తో ఒక 2 నిమిషాల పాటు బాగా మెదాయించి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని మిగిలిన పిండి తడి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని వీడియోలో చూపిస్తున్నట్లు 2 చేతులతోని కాస్త ప్రెస్ చేసుకుంటూ మధ్యలోకి గుంటలాగా వచ్చేలాగా ఏర్పాటు చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్‌ని కావాల్సినంత ప్లేస్ చేసుకోవాలి. ఒక్కొక్క స్పూన్ పెట్టుకుంటూ కాస్త ప్రెస్ చేసుకుంటూ ఇలా కావాల్సినంత స్టఫింగ్‌ని ఫిల్ చేసుకున్న తర్వాత పరాటా ఎడ్జెస్ అన్నింటిని కూడా క్లోజ్ చేసుకొని కాస్త లైట్‌గా చేత్తో ప్రెస్ చేసి ఇప్పుడు ఈ పరాటా ముద్దని పొడి పిండిలో డిప్ చేసుకొని పరాటాలని ఒత్తుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేస్తూ మీరు పరాటాలని చేశారంటే స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో, కాస్త నెమ్మదిగానే ప్రెస్ చేసుకుంటూ పిండిని జల్లుకుంటూ పరాటాలని ప్రిపేర్ చేసుకొని మధ్యలో కాస్త మందంగా అలాగే చుట్టూ అంచుల్ని పల్చగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పెనం మీద ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసుకొని టిష్యూతో మొత్తం అంతా తుడిచేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్న పరాటాని రేకు మీద వేసి మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి ఒకవైపు కాస్త కాలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని కాలిన వైపు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌నంతా స్ప్రెడ్ చేసుకొని మరొక వైపు కూడా టర్న్ చేసుకొని సేమ్ అటువైపు కూడా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌ని స్ప్రెడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి పరాటాలని 3, 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే బాగా కాల్చుకోవాలి. లేకపోతే మనకి లోపల గోబీ సరిగ్గా ఉడకదనమాట. సో, పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. ఇలాగే మిగిలిన పరాటాలని కూడా ప్రిపేర్ చేసుకొని ఏదైనా కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే రైతాతో సర్వ్ చేసుకున్నా కూడా సూపర్‌గా ఉంటాయి. లేట్ చేయకుండా ఈ వింటర్ స్పెషల్ వెయిట్ లాస్‌కి బాగా హెల్ప్ అయ్యే గోబీ పరాటా రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో, ఎంత హెల్ప్‌ఫుల్ అయిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.